అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గ్రహాల గమనం మానవ జీవితం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆగస్టు నెలలో ముఖ్య గ్రహాల గమనం కారణంగా అనేక రాసుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆగస్టు నెలలో నవగ్రహాల పరిస్థితుల కారణంగా, ముఖ్యంగా శుక్రగ్రహ సంచారం కారణంగా కొన్ని రాసుల వారి జీవితాలలో లక్ష్మీ కటాక్షం కొనసాగబోతుంది. ఈ ఏడాది ధనవంతులయ్యే రాసుల వారు అయితే ఆగస్టు నెల నుండి 4 నెలల పాటు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా నిలిచే ఆ రాసుల వారు ఎవరు? ఈ ఏడాది లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉన్న ధనవంతులు అయ్యే అవకాశం ఉన్న రాసుల వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆగస్టు నుంచి రాబోయే 4 నెలల పాటు ధనస్సు రాశి జాతకులపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ధనస్సు రాశిలో జరిగే గ్రహాల సంచారం కారణంగా అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ధనుసు రాశి వారి కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. గతంలో చేసుకున్న వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి. ఇక ఇందులో రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఆగస్టు నుంచి 4 నెలల పాటు లక్ష్మీదేవి ద్వారా అదృష్టాన్ని పొందే రాశులలో సింహరాశి ఒకటి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారంలో బోలెడు లాభాలను పొందుతారు. వీరికి డబ్బు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో వీరు ఖర్చులను నియంత్రించాలి. సింహరాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఈ రాశివారు ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక మూడవ రాశి కర్కాటక రాశి. లక్ష్మీదేవి అనుగ్రహం ఆగస్టు నుంచి రాబోయే 4 నెలలు కర్కాటక రాశి వారిపై బ్రహ్మాండంగా ఉంటుంది. వీరి కెరియర్లో పురోగతి ఉంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి వారి చేతికి అందుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరు అనుకున్న పనులు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి కర్కాటక రాశి జాతకులకు వివాహాలు ఫిక్స్ అవుతాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీరికి ఇది మంచి సమయం. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.